మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బిఆర్కే. నేను కళ్యాణి. ప్రఖ్యాత చర్మ వ్యాధి నిపుణురాలు మరియు హైదరాబాద్లో ఉన్న విశ్వసనీయ చర్మ మరియు జుట్టు మరియు సౌందర్య క్లినిక్ అయిన రెజువిజ్ డెర్మా సహ వ్యవస్థాపకురాలు డాక్టర్ ఆరాధ్య మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే ఆరాధ్య గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నా అండి. ఈరోజు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా అసలు ప్రధాన సమస్య ఏంటంటే జుట్టు రాలటం. పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా స్టార్టింగ్ డేస్ నుంచే జుట్టు రాలడం స్టార్ట్ అవుతుంది. అసలు జుట్టు రాలడానికి ఎందుకు రాలుతుందంటారు? యూజువల్గా అయితే చాలా రీజన్స్ ఉంటాయండి హెయిర్ ఫాల్. సో ఒకటి, ఏమన్నా రీసెంట్గా స్ట్రెస్ ఏమైనా ఉందా అనేది చూసుకోవాలి. సెకండ్, ఏమైనా న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉన్నాయేమో చూసుకోవాలి. చాలా మటుకు చాలామందికి 90% ఆఫ్ పీపుల్కి ఎవరైతే మా క్లినిక్కి వస్తారో వాళ్ళకు హెయిర్ ఫాల్ అండ్ కంప్లైంట్తో వస్తారో వాళ్ళకి మేము బ్లడ్ టెస్ట్లు చేసినప్పుడు 90% ఆఫ్ పీపుల్ విల్ హ్యావ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్. ఆ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్లో కూడా ఐరన్ డెఫిషియన్సీ, వైటమిన్ డి డెఫిషియన్సీ, వైటమిన్ B12 డెఫిషియన్సీ, ఈ మూడు చాలా ఇంపార్టెంట్. ఈ మూడు లేనిదే మీకు హెయిర్ ఫాల్ అనేది చాలా జరుగుతూ ఉంటుంది. అండ్ అవి మీరు కరెక్ట్ చేసుకున్నంత వరకు ఆ హెయిర్ ఫాల్ అనేది ఆగదన్నమాట. సో ఇది ఇంకొక రీజన్. మూడోది, యూజువల్లీ జెనెటిక్ రీజన్స్ కూడా ఉంటాయండి. లైక్ మీ ఫ్యామిలీలో కానీ మీ రిలేటివ్స్లో కానీ బాల్నెస్ హిస్టరీ ఉన్న, హెయిర్ థిన్నింగ్ హిస్టరీ ఉన్న మీలాంటి వాళ్ళల్లో కూడా హెయిర్ ఫాల్ అనేది కనిపిస్తుంది. అండ్ ఫైనలీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, అది ఈ కాలంలో చాలామందికి ఉంటుంది. బికాస్ ఆఫ్ సెడెంటరీ లైఫ్, ఊరికే కూర్చొని ఉండడం వల్ల, ఆఫీస్ వల్లనో అంటే వేరే రీజన్స్ వల్లనో. అండ్ దెన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఒబేసిటీ, స్ట్రెస్, ఇవి మెయిన్ రీజన్స్. ఇవి కాకుండా ఇవన్నీ మీకు లేవు అని అంటే మాత్రం డెఫినెట్లీ ఏమైనా న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉందేమో చూసుకోండి. అది కరెక్ట్ చేసుకుంటే తప్పకుండా హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్లో ఉంటుంది. ఇది కాకుండా డాండ్రఫ్ ఉన్న, హార్డ్ వాటర్ యూసేజ్ వల్ల చాలామందికి హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది. మీ క్లినిక్లో ఏదైనా హెయిర్ ఫాల్కి ట్రీట్మెంట్ ఉందా మేడం? ఎస్, మేము లైక్ ఐ సెడ్, ఎనీ కండిషన్కి నేను ఫస్ట్ రూట్ కాజ్ ఏంటి అనేది ట్రీట్ చేస్తాను. న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అయితే ఫస్ట్ అవి కరెక్ట్ చేపిస్తాము. దాని తర్వాత సీరమ్స్ మీద పెడతాను. లైక్ గ్రోత్ పెప్టైడ్ సీరమ్స్, లేకపోతే మినాక్సిడిల్ సీరమ్, బేస్డ్ ఆన్ ద కండిషన్ అండ్ సివియారిటీ. దీని తర్వాత ప్రొసీజర్స్లో చాలా పాపులర్ PRP, అందరికీ తెలిసిందే, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అని చెప్పి, లేకపోతే GFC, గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సంట్రేట్. వీటిలో ఏంటంటే మీ బ్లడ్ని మేము విత్డ్రా చేసి సెంట్రిఫ్యూజ్ చేసి దాంట్లో ఉన్న రిచ్ కంటెంట్స్ని మీ స్కాల్ప్లో ఇంజెక్ట్ చేస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే అవి లోపలికి వెళ్ళి, ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ లోపలికి వెళ్ళి మీ హెయిర్ ఫాలికల్స్ని, స్టెమ్ సెల్స్ని స్టిమ్యులేట్ చేస్తాయి. అవి కాకుండా కావాల్సిన న్యూట్రియంట్స్ని కూడా స్టిమ్యులేట్ చేస్తాయి. ఇది కాకుండా ఇంకా మనకి హెయిర్ బూస్టర్స్ అని, హెయిర్ మీసోథెరపీ అని, QR678, అది ఇప్పుడు చాలా కొత్తగా వచ్చింది. ఇవన్నీ కూడా సేమ్, ఆల్మోస్ట్ సిమిలర్ యాక్షనే ఉంటుంది. వేర్ అవి మీ సెల్స్ని ఇంప్రూవ్ చేస్తాయి, యాక్టివేట్ చేస్తాయి. ఎట్ ది సేమ్ టైం కావాల్సిన అమైనో యాసిడ్స్, ప్రోటీన్స్, న్యూట్రియంట్స్ని కూడా ఇస్తామన్నమాట. ఎవరికన్నా ఇంజెక్షన్స్ అంటే మాకు భయం ఉంది అని అంటే అలాంటి వాళ్ళలో మేము డర్మా రోలర్ అనేది చేస్తాం. డర్మా రోలర్తో ఏంటంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది, సెషన్స్ ఎక్కువ కావాల్సి వస్తుంది. PRP, GFC, QR678 ఇవన్నీ అయితే యూజువల్లీ మంత్లీ వన్స్ రమ్మంటాము. ఒక 4-5 సెషన్స్లోనే మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది. ఈ సెషన్స్కి ఎంత కాలం పట్టొచ్చు? అదే అండి, ఒక 4 to 5 సెషన్స్ మంత్లీ వన్స్ చొప్పున మీరు చేసుకున్నారు అనుకోండి. అంత లోపల మీరు మీ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ని కరెక్ట్ చేసుకుంటే డెఫినెట్లీ మీకు హెయిర్ గ్రోత్ 50 to 60% ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. దాని తర్వాత ఇఫ్ యూ స్టిల్ వాంట్, మేము యూజువల్లీ మెయింటెనెన్స్ సెషన్స్ చెప్తాం. మెయింటెనెన్స్ సెషన్స్ అంటే 4 monthsకి ఒకసారి, 6 monthsకి ఒకసారి అట్లా వచ్చి చేయించుకోవచ్చు. మళ్ళీ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత, ఆపేసిన తర్వాత మళ్ళీ రాలడం అనేది జరుగుతుందా? హెయిర్ అనేది మన చెట్టు మీద ఉండే లీవ్స్ లాంటిదండి. సీజన్స్ లాగా అవి ఎలా ఊడిపోతాయో, ఒకసారి మన హెయిర్ ఏజ్ అయిపోతే డెఫినెట్లీ అవి ఊడిపోతాయి. సో ఏజ్ని బట్టి హెయిర్ అనేది ఊడిపోతుంది, నథింగ్ టు వరీ. బట్ దానికంటే ఎక్కువ ఊడిపోతుంది, హెల్దీ హెయిర్ కూడా ఊడిపోతుందంటే దెన్ అగైన్ యూ నీడ్ టు చెక్. మళ్ళీ ఏమైనా స్ట్రెస్ అయ్యిందా, మళ్ళీ ఏమైనా న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అయ్యిందా. చాలామంది ఏం చేస్తారంటే ట్రీట్మెంట్ అయిపోయాక యూజువల్లీ సీరమ్స్
వాడడం మానేస్తారు. నేను వాళ్ళకి ఏం చెప్తానంటే డైలీ పెట్టుకోకపోయినా మెయింటైన్ చేయండి. Okay. వారంలో 2 సార్లు 3 సార్లు ఎలా మనం ఆయిల్ పెట్టుకొని మనం మన స్కాల్ప్ సర్క్యులేషన్ని పెంచుతామో అలానే సీరమ్స్ని అట్లీస్ట్ వీక్లీ 2 times 3 times పెట్టుకుంటే మీకు వచ్చిన రిజల్ట్స్ అనేవి మెయింటైన్ అవుతాయి. సో ఏజ్ ద్వారా వచ్చే ఆ ప్రాసెస్ని కూడా మనం కొంచెం పోస్ట్పోన్ చేయొచ్చు మెయింటైన్ చేసుకుంటే. అంటే ఈ ట్రీట్మెంట్ని ఏ ఏజ్ వాళ్ళ నుంచి స్టార్ట్ చేయొచ్చు అంటారు? యూజువలీ మనము 25 నుంచే స్టార్ట్ పెడతాము. Okay. బిలో 25 వాళ్ళలో యూజువలీ స్ట్రెస్, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అండ్ రాంగ్ యూసేజ్ ఆఫ్ కాస్మెటిక్స్ ఆర్ ప్రోడక్ట్సే ఉంటాయి. సో వాళ్ళని మేము యూజువలీ నో అనే చెప్తాం. అన్లెస్ వాళ్ళ కండిషన్ చాలా సివియర్ ఉండి ప్రొసీజర్స్ చేస్తే కానీ వాళ్ళకి డిఫరెన్స్ కనిపించదంటే తప్పితే యూజువలీ బిలో 25 నేను నో అనే చెప్తాను ప్రొసీజర్స్కి. సో అబౌట్ 25 డిపెండింగ్ ఆన్ యువర్ కండిషన్, యువర్ సివియారిటీ మేము సజెస్ట్ చేస్తాం. ఓకే. అంటే ప్రతి ట్రీట్మెంట్కి ఏమైనా కాస్ట్ అనేది ఫ్రెండ్లీగా ఉంటుందా? వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుందండి. మేము మా మెయిన్ ఉద్దేశం ఆర్ మా మెయిన్ మోటో కూడా టు గివ్ గుడ్ సైన్స్ బ్యాక్డ్ ప్రొసీజర్స్ ఇన్ అ బడ్జెట్ ఫ్రెండ్లీ వే. ఎందుకంటే చాలా మంది పాపం అక్కడ ఇక్కడ ట్రై చేసి చాలా విసిగిపోయే వస్తారు. ఇది చేసాం అది చేసాం అయినా మాకు డిఫరెన్స్ లేదు అని. సో అందుకే నేను ఫస్ట్ నా కన్సల్టేషన్ రూమ్లో కూడా ఐ టేక్ అట్లీస్ట్ 15 to 20 minutes ఇన్ కౌన్సిలింగ్ దెమ్. నేను చాలా మందికి కూడా చెప్తాను. చాలా మంది అసలు కొందరైతే అసలు వచ్చేసి మాకు ప్రొసీజరే చేయండి అని చెప్తారు. నేను వాళ్ళకు కూడా చెప్తాను ఫస్ట్ రూట్ కాజ్ ఏందో కనుక్కుందాము, దాన్ని బట్టి మనం ప్రొసీజర్స్ చేద్దాము. మాది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి పేషెంట్స్కి. అలానే కాకుండా మేము ప్యాకేజెస్ అని ఆఫర్స్ అని కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. సో ఎస్, మార్కెట్ ప్రైస్తో కంపేర్ చేసుకుంటే మాది బడ్జెట్ ఫ్రెండ్లీగానే ఉంటుంది పేషెంట్స్కి. అదే 24+ వాళ్ళకి చేస్తామన్నారు కదా, అలాగే ఎండ్ ఏజ్ అంటే చాలా మంది ఈ రోజుల్లో ఓల్డెస్ట్ వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపుతున్నారు కదా. అవును, యూజువలీ ఏజ్ కంటే కూడా హెయిర్ లాస్ గ్రేడింగ్ ఇంపార్టెంట్ అండి. మీరు 25 years ఉండి మీరు గ్రేడ్ 5 హెయిర్ ఫాల్ ఆర్ హెయిర్ లాస్లో ఉంటే మీకు అప్పుడు అవి పని చేయకపోవచ్చు. ఎందుకంటే గ్రేడ్ సివియారిటీని బట్టి ఉంటుంది. ఎస్, ఆఫ్టర్ 40 ఆఫ్టర్ 60 కొంచెం ఎఫికసీ తగ్గిపోతుంది. బట్ మీ ఏజ్తో పాటు మీ గ్రేడ్ హెయిర్ లాస్ గ్రేడింగ్ కూడా ఇంపార్టెంట్. యూజువలీ మీరు మైల్డ్ కేసెస్, మోడరేట్ కేసెస్లో ఉంటే మేము ప్రొసీజర్స్ చెప్తాం. మరీ సివియర్ కేసెస్ ఉండి హెయిర్ అంటే ఏజ్ కూడా ఎక్కువ ఉంటే మాత్రం యూజువలీ ఆ కేసెస్లో మేము హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సజెస్ట్ చేస్తాము. లేదు అంటే ఓరల్ మెడికేషన్స్ లైక్ మినాక్సిడిల్, ఫినాస్టెరైడ్ అని ఇలా కొన్ని ఉంటాయి. సో బేస్డ్ ఆన్ ద పేషెంట్ ఏజ్, వాళ్ళ సివియారిటీ, ఎంత టైం దే కెన్ స్పెండ్. ఎందుకంటే కొందరు దే కాంట్ స్పెండ్, మేము మంత్ రాలేమని చెప్తారు కొందరు, లేదా కొందరికి ఇంకేవో కాంప్లికేషన్స్ ఉంటాయి, ఇంకేవో లిమిటేషన్స్ ఉంటాయి. సో బేస్డ్ ఆన్ ద పేషెంట్ ఓన్లీ వీ విల్ డిజైన్ ద ప్లాన్. అంటే ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఫుడ్ ఏమైనా చేంజెస్ చేయాలంటారా? ఎస్, హెయిర్కి కూడా చాలా మంది మన ఇండియన్స్లో ఇప్పుడు ఈ మధ్య కూడా చాలా మంది చెప్తున్నారు ప్రోటీన్ డెఫిషియన్సీ అనేది చాలా కామన్ మన ఇండియన్స్లో. సెకండ్ వచ్చేసి ఐరన్ డెఫిషియన్సీ ఆడవాళ్ళలో. సో ఈ 2 అనేది డెఫినెట్లీ మీరు కరెక్ట్ చేసుకోవాలి. కుదిరితే మీ డైట్లో కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. ప్రోటీన్ రిచ్ అండ్ ఐరన్ రిచ్. ఇంట్లో ఏమైనా చేసుకునేలాగా చిన్న చిట్కాలు లాంటివి ఏమైనా ఉన్నాయి? చిట్కాలు అని అంటే యూజువలీ రోజ్మేరీ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్ అండ్ దెన్ బ్రింగ్రాజ్. ఇవి నేను ఆర్టికల్స్లో కూడా చదివాను దట్ దే హెల్ప్ అని. మేబీ 20 to 30% హెల్ప్ చేయొచ్చు. అండ్ దెన్ లైక్ ఐ సెడ్ మైల్డ్ కేసెస్ అయితే పనిచేస్తాయి. మరీ సివియర్ కేసెస్ ఉంటే మాత్రం బెటర్ మీరు డాక్టర్ని కలిసి ఒక మంచి ట్రీట్మెంట్ ప్రోటోకాల్ తీసుకుంటేనే మంచిది. ఇవి డెఫినెట్లీ మీరు కంటిన్యూ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మెడికల్ ట్రీట్మెంట్ కూడా తీసుకుంటే మీకు బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. థ్యాంక్ యూ ఆరాధ్య గారు. థ్యాంక్ యూ.